3, 2, 1. Happy New Year! హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ప్రెజెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట కాలిఫోర్నియాలో, అది సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్లో చాలా ఫేమస్ అనమాట అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. సో అది వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. I wanted to open my new toy. Okay, say Happy New Year to viewers. Happy New Year, subscribers. Okay, open it now. There's tape on it. Guys, if you want to pause and read this, you can. But I'll start opening it now. ట్వింకిల్కి బర్త్డే కార్డ్, గిఫ్ట్ కార్డ్ వచ్చింది. సో గిఫ్ట్ కార్డ్తో తీసుకునింది ట్వింకిల్ ఎస్టర్డే. You can say that thing. Yeah, so who got it was Eleanor. Thank you, Eleanor, for getting it for me. If you're watching, I'm very happy that you got it for me. You guys, we have a phone, a telephone, we have lipstick, we have a little bag to hold the makeup. Then we got this thing to blush. There's a little mirror that she's holding, and look at her beautiful pink hair on the side and her necklace. Now I'm going to show you when I open it, guys. So guys, I got the doll out. Look how pretty she is. Her high heels are so pretty. See, they're a little bow. It's cute. Thank you. She put some straight hair and then she put one small ponytail. Isn't that so cute? Yeah, it's a hate style. Oh, that's so cute. Her sunglasses are so cute. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని అయితే చేశాను. తర్వాత టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా ఫ్యామిలీ తరపు నుంచి అండ్ నా ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబర్స్కి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు చూసినటువంటి శారీని అయితే యాక్చువల్లీ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. బతుకమ్మ సెలబ్రేషన్స్లో నాకైతే ఇది గిఫ్ట్గా వచ్చింది. సౌజన్య అయితే నాకు గిఫ్ట్ చేసింది. ఆ శారీని ఇక్కడైతే నేను కట్టుకున్నాను న్యూ ఇయర్ కోసం అని చెప్పి. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి నాకు 80 మైల్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 hours అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అని ఆల్రెడీ చెప్పాను. ఇంకా వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే కొన్ని జస్ట్ స్మాల్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఆన్ ద వే వెళ్తూ. న్యూ ఇయర్ కి ముందు రోజున 31st నైట్ అయితే నేను ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళాను. ఆ రెస్టారెంట్ యొక్క వీడియో నేను పోస్ట్ చేస్తాను అండ్ రివ్యూ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ వచ్చి యాక్చువల్లీ మలిబూ హిందూ టెంపుల్ అని అంటారు. ఇది ఒక హిందూ టెంపుల్ అనమాట. ఇది యాక్చువల్లీ సౌత్ ఇండియన్ స్టైల్లో బిల్డ్ చేసి ఉంటారు. ఇంకా ఈ క్లిప్స్లో చూడొచ్చు మీరు శాంటా మోనికా మౌంటైన్స్ అనేది ఉంది. సో బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడ్డానికైతే. అండ్ ఇక్కడ పార్క్ అయితే ఉంది. ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ అది కూడా విజిట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ అనేది శాంటా మోనికా మౌంటైన్స్లో లొకేట్ అయి ఉంటుందన్నమాట. ఇన్ ద సిటీ ఆఫ్ కలాబసాస్ నియర్ మలిబూ, కాలిఫోర్నియా. జస్ట్ ఒక 0.2 మైల్స్లో చాలా సేపు వెయిట్ చేసాం అనమాట. Guys, I brought this picture. Pause the video to see it, please. Look, I brought the whole family at the beach with all these nice trees and birds and the sun is really pretty. And ఇంకా న్యూ ఇయర్ కాబట్టి ఎవ్రీ కార్ కనమాట వాళ్ళు పార్కింగ్ అయితే ఒక $20 అయితే ఛార్జ్ చేశారు. ఈ క్లిప్స్ లో మీరు కార్ పార్కింగ్ ఏరియా అయితే చూడొచ్చు. ఇంకా కార్ని అయితే పార్క్ చేసేసాము. దేవుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అనమాట ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి డెఫినెట్లీ మార్నింగ్ లేచాక అయితే మాత్రం టెంపుల్కి వెళ్తాము. అండ్ లాస్ట్ ఇయర్కు నేనైతే బాప్స్ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట కాలిఫోర్నియాలో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్ట్ అయితే. సో ఆ వీడియోని ఎవరైనా చూడుకున్నా ఉంటే మాత్రము అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మాత్రం తెలియదు కాబట్టి నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కొక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా బాప్స్ టెంపుల్ అయితే చినో హిల్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఎవరైనా చూడుకుంటే మాత్రం మిస్ చేయకండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ చెప్పుల్ని రిమూవ్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే మేము అర్చన కోసం అని చెప్పి టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ అర్చనకు కూడా ఒక $20 అయితే ఛార్జ్ చేశారు.
యా క్యూ అయితే ఉంది న్యూ ఇయర్ కాబట్టి. ఇంకా టెంపుల్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ లోపలైతే కెమెరాస్ అవి యూస్ చేయకూడదు అనమాట. నేను లోపలైతే తీయలేదు, జస్ట్ సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను. ఎస్, ఫైనలీ నేనైతే మలిబో హిందూ టెంపుల్లోకి అడుగు పెట్టాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. ఫైనలీ న్యూ ఇయర్కి అయితే వచ్చేసాము. అండ్ చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందంటే ఇంకా నాకైతే ఇండియాలో టెంపుల్స్ ని విజిట్ చేసినట్లే అనిపించింది. అండ్ బయట ఉన్నటువంటి టెంపుల్స్ ని మొత్తం నేనైతే వీడియో అయితే తీసాను. బట్ లోపల మాత్రం అలౌ చేయరనమాట. బట్ లోపల కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించింది అనమాట దేవుని చూస్తుంటే. డెఫినెట్లీ కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ లో అనమాట ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మాత్రము ఈ టెంపుల్ ని ఇంతవరకు విజిట్ చేయకుండా ఉంటే మాత్రం మంచిగా వెళ్ళండి. డెఫినెట్లీ మీకైతే బాగా నచ్చుతుంది. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇంకా బయటకైతే వస్తున్నాము. ఇంకా మీకైతే నేను శివాలయంని దాని యొక్క ప్రాంగణాన్ని చూపిస్తాను. ఇంకా లోపల కూడా శివాలయంలో కూడా చాలా దేవుళ్ళని అయితే పెట్టున్నారు. చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకా దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. ఈ క్లిప్స్ లో మీరు చూస్తున్నది వచ్చి నవీన్ యొక్క బీటెక్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు లాస్ ఏంజల్స్ లోనే ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా టెంపుల్ కి అయితే వచ్చారనమాట. యాక్చువల్లీ ఇక్కడే అనమాట లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. $10 అయితే పే చేయాలి. దానికైతే జస్ట్ ఒక దాల్ రైస్ ఇంకా అపిటైజర్ అనమాట, ఒక ఆలూ టిక్కా, దాంతో పాటు జామున్ అయితే పెడుతున్నారు. ఇంకా ఇక్కడ మనకి లస్సీస్ అదే విధంగా మిక్స్చర్స్ అన్ని అమ్ముతున్నారు. ఇంకా నవీన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వేరే రెస్టారెంట్ కి వెళ్దాము అని చెప్పాడు లంచ్ కోసం అని చెప్పి. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి పీపుల్ అయితే చాలా మంది క్యూలో అయితే ఉన్నారు. లస్సీ తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇంకా లస్సీ కోసం వెయిట్ చేయాలని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళలేదు. అలా కార్ పార్కింగ్ కి వెళ్లే ముందు జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ ట్వింకిల్ అయితే వెజిటేరియన్ తినదు అని చెప్పింది. ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళాం కాబట్టి నాన్ వెజ్ అయితే తినము. ఇంకా ట్వింకిల్ కి మెగ్డీలో అయితే ఫుడ్ తీసి ఇచ్చేసాము. చింటూకి అయితే తినకూడదు అని చెప్పాను. జస్ట్ వాడైతే మిల్క్ షేక్ తీసుకున్నాడు అండ్ ట్వింకిల్ అయితే ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ నవీన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు, బట్ అదైతే 3 o'clock క్లోజింగ్ ఉందన్నమాట. సో మేమైతే ఇంకా బాబా స్వీట్స్ కి అయితే వచ్చేసాము. వాళ్ళే మాకు సజెస్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం మేమైతే రావడం ఇక్కడికి. అండ్ అంబియన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే పంజాబీ రెస్టారెంట్ అనమాట. అండ్ ఫుడ్ యొక్క ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఈవెన్ స్వీట్స్ కూడా అనమాట $10 కి $12 కే వచ్చేస్తుంది 1 NB అనేది. మీరే చూడొచ్చు స్వీట్స్ అనేది ఎంత యమ్మీ ఉందో. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చెప్పారనమాట స్వీట్స్ ఫ్రెష్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఆర్టిషియల్ లో కానీ మేమున్న ప్లేస్ లో కానీ $15 అయితే ఉంటుంది అనమాట ఎల్బీ అనేది, బట్ ఇక్కడ $20 కే ఉంది. ఇంకా ఈ బాబా స్వీట్స్ అనేది కెనోగో పార్క్ లో ఉంటుంది. టెంపుల్ నుంచి ఒక 15 minutes డ్రైవ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ 2 combo 3 combo అని పెట్టున్నారు. 3 combo అయితే జస్ట్ ఒక $13 కే వచ్చేస్తుంది అనమాట. అండ్ 2 combo అయితే $11 కి అయితే వస్తుంది. మేమైతే 3 combo అయితే తీసుకున్నాము. ఈ 3 comboలో మనకి వెజిటబుల్ రైస్, దాంతో పాటు 3 curries అనమాట. మనం కర్రీస్ కానీ లేదంటే ఫ్రైస్ కానీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకా మేము 3 combos ని 2 plates తీసుకున్నాము. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి అది మాకు చాలా హెవీ అయిపోయింది. ఇంకా ఫ్రైస్ అండ్ కర్రీస్ లో మీరే చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉందో. survive.
ఇంకా వీళ్ళ దగ్గర చాట్స్ కూడా అవైలబుల్ అన్నమాట. ఇలా మీరు లార్జ్ కానీ మీడియం కానీ స్మాల్ కానీ బౌల్స్ లో కర్రీస్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కోంబోస్ లో మనం ఒక 50 cents ఎక్స్ట్రా పే చేసాము అంటే కనుక ఈచ్ ప్లేట్ కి 2 నాన్స్ అయితే ఇస్తారు. And this can be the end. I won't just settle for being your friend. నేనైతే మిల్క్ కేక్ ఇంకా రసగుల్లాస్ అయితే తీసుకున్నాను. రసగుల్లా తిని అయితే ఆల్మోస్ట్ 2.5 years పైన అయింది. అండ్ ఫుడ్ దగ్గరకు వచ్చాము అంటే మాత్రం రివ్యూ చెప్పాలి అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చింటూ అయితే వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. ట్వింకిల్ అయితే మెగ్డీ ఫుడ్ తినేసింది. ఇంకా చింటూ అయితే నా కోసము గుడికి వెళ్ళాం కాబట్టి వెజ్ తినాలని చెప్పి అక్కడైతే ఏం తీసుకోలేదు. యా గుడ్ బాయ్ చింటూ, మమ్మీ మాట విన్నాడు ఈరోజు. ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంది కాబట్టి నేను ఫుడ్ బాగుంటదేమో అనుకున్నాను. బట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు దాంతోపాటు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడికి రండి, ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు జామున్ కూడా సూపర్ ఉంది అనమాట. ఓపెన్ చేద్దాం. దిస్ జామున్ ఈజ్ యమ్మీ గైస్. ఇంకా ఈ క్లిప్స్ లో మీరు చూడొచ్చు ఎలాంటి స్నాక్స్ అవైలబుల్ ఉందో. యాక్చువల్లీ నాకు న్యూ ఇయర్ కి 2 days బిఫోర్ నుంచి థ్రోట్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో దానివల్ల నా వాయిస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సారీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రైస్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంది అంటే మీరు నోటీస్ చేయాలి. అండ్ ఏరియా అయితే మాత్రము అంత క్లాస్ గా అయితే లేదనమాట, మాస్ గా ఉంటుంది. సో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇక్కడ విజిట్ చేయండి, ముందుగానే చెప్తున్నాను. అండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇంకా స్వీట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకోసమని చూడొచ్చు. మిల్క్ కేక్ అయితే టేస్ట్ మాత్రము చాలా బాగుంది. ఇంకా రసగుల్లా అయితే మాత్రము ఇండియాలో తిన్నట్టు అంత క్వాలిటీగా నాకైతే అనిపించలేదు. జస్ట్ ఇది నాకైతే ప్యాక్డ్ ఫుడ్ లాగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఇక్కడ వీళ్ళైతే టీ అయితే ఫ్రీగా సర్వ్ చేస్తారు అని చెప్పి. సో అందుకని చెప్పి టీ అయితే తెచ్చుకున్నాము. బట్ టీ అయితే మాత్రం బాగాలేదు, బాగా వాటరిష్ గా అనిపించింది. సో ఫైనల్ రివ్యూ అబౌట్ బాబా స్వీట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఫుడ్ అయితే మాత్రము చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ నాకు 5 o'clock అయ్యింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆన్ ది వే వెళ్తూ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చెప్పాలంటే ఈ వీడియో అనేది న్యూ ఇయర్ కి సంబంధించినది. మంచిగా ఫ్రెండ్స్ ని అయితే మీట్ చేసాము టెంపుల్లో. ఇంకా అట్లనే లంచ్ కి అయితే వెళ్ళాము. తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. మీరు చూసినటువంటి టాప్ నచ్చి యాక్చువల్లీ నేను టీమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ ఒక $8 కే వచ్చిందనమాట ఇంకా ట్యాక్స్ తో. అండ్ మీరు చూసినటువంటి కేక్ నైతే ఆల్రెడీ నా వీడియోస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను రాబ్స్ లో తీసుకున్నాను. ఇది వచ్చి డ్రెస్ వచ్చి కేక్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. Happy New Year. బాగా చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. Another icing. I need the icing. Hey! మమ్మీ పెడతాను. I want the icing. ఓకే దిస్ ఇస్ ఐసింగ్. హ్యాపీ న్యూ ఇయర్ ట్వింకీ. Thank you, mommy. You too. థ్యాంక్ యూ బేబీ. హ్యాపీ న్యూ ఇయర్ చింటూ. థ్యాంక్ యూ చింటూ. నవీన్ కుమార్ ఇదిగో నీకు హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. థ్యాంక్ యూ. Mama. Happy New Year, guys. 5 5, 4, 3, 2, 1. Happy New Year! ఎస్ ఫైనలీ ఇలా మా న్యూ ఇయర్ యొక్క సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.